కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకునే శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రజావాణి పార్టీ కార్యాలయంలో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాలు మొదలుపెట్టింది. మరి ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? ప్రజలు ఇస్తున్న పేపర్లను అధికారులు అసలు చూస్తున్నారా? ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయో అధికారులు అధికారికంగా ప్రకటన చేస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం ఒక ఐఏఎస్ అధికారిని స్పెషల్గా నియమించారు. ప్రతి వారం ఒక మంత్రి నేరుగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వారి సమస్యకు సంబంధించిన వినతి పత్రాలు తీసుకుని ఆ సమస్యకు సంబంధించిన అధికారులతో మాట్లాడి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇలా కొన్ని రోజులు మంత్రులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. తర్వాత ఇది అధికారులకే పరిమితమైంది. ప్రజల నుండి వినతి పత్రాలు తీసుకోవడం, స్టాంపు వేసి రిసీవ్డ్ కాపీ ఇచ్చి మీ సమస్య పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పి పంపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే గాంధీ భవన్లో పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత వారానికి 2 మంత్రులతో గాంధీ భవన్లో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తల సమస్యలు, ప్రజల సమస్యలు ఆ సంబంధిత శాఖ మంత్రిని నేరుగా కలుసుకొని చెప్పుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఈ ముఖాముఖి సైతం మొదటి 2 నెలలు కరెక్ట్గానే కొనసాగింది. తర్వాత ఇది ఒక 2 నెలల గ్యాప్ వచ్చింది. మళ్లీ మొదలైన వారానికి ఒక మంత్రి వచ్చి వెళ్లేవారు. ఇలా కూడా 1 నెల కొనసాగింది. ఇక మంత్రులు బిజీగా ఉండడంతో కార్పొరేషన్ చైర్మన్లు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో గాంధీ భవన్లో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది కూడా కొన్ని రోజులు బాగానే నడిచింది. ప్రజలు రెగ్యులర్గా వచ్చి వారి సమస్యలు చెప్పుకుని సంబంధిత అధికారులకు ఫోన్ చేయించుకుని వెళ్లేవారు. దీనికి కూడా ఇప్పుడు బ్రేక్ పడింది. రీసెంట్గా ఒక వారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్లో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని తర్వాత ఇది 3వ వారం మళ్లీ ఫుల్ స్టాప్ పడింది. అయితే సర్కార్ ఏర్పడి ఇప్పటికీ 2 ఏళ్లు అవుతోంది. ఇటు ప్రజావాణిలో గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో అనేక ప్రజా సమస్యలు వచ్చాయి. మరి దీంట్లో ఎన్ని పరిష్కారం అయ్యాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయనే డేటా అయితే ఎవరికీ క్లియర్గా తెలియదు. గాంధీ భవన్కి వచ్చిన వినతి పత్రాలు మాత్రం పీసీసీ లెటర్ హెడ్ పై అధికారులకు పంపిస్తున్నామని పార్టీ ఆఫీస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. మరి ప్రజావాణిలో వచ్చిన ప్రజా సమస్యలు, గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖిలో వచ్చిన ఎన్ని ప్రజా సమస్యలు పరిష్కారం దక్కాయి అనేది ఇటు గాంధీ భవన్ వర్గాలు, ప్రజావాణి అధికారులు ఎప్పుడు వెల్లడిస్తారో చూడాలి. అసలు సమస్యల పరిష్కారానికి చెందిన డీటెయిల్స్ ఇస్తారో లేదో కూడా చూడాలి.